హలో ఎవ్రీవన్. మేమైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాలంటే నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. బస్ ఫెసిలిటీస్, క్యాబ్ ఫెసిలిటీస్ అండ్ ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మేము జూ పార్క్ ఎంటర్ అయిపోగానే ఇక్కడ పార్కింగ్ అయితే మంచి స్పేషియస్ అయితే ఉంటుందండి. పార్కింగ్ 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ ఉంటుంది. తర్వాత మేము టికెట్ కౌంటర్కి వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ మనకి పర్ పర్సన్‌కైతే రూ. 100 ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకైతే రూ. 50 ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళకి 100 అండ్ చిన్నవాళ్ళకి రూ. 50. అండ్ ఇంకా మీరు జూ పార్క్‌లో ఎళ్ళాలంటే మనకొక 3 ఆప్షన్స్ ఉంటాయి జూ పార్క్ విజిట్ చేయాలంటే. అండ్ జూ పార్క్‌లో అయితే ప్లాస్టిక్ అలౌడ్ ఉండదండి. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మనకి క్లాత్ బ్యాగ్స్ గానీ, జూట్ బ్యాగ్స్‌లో తెచ్చుకోవడం బెటర్. అండ్ ఇంకో విషయం ఏందంటే ఫుడ్ అయితే అలో ఉంటుంది. మనం ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు. కానీ ఆ ఫుడ్ గూడా మనం ప్లాస్టిక్‌లో తెచ్చుకోవద్దు. స్టీల్ బాక్స్‌లో అట్లా తెచ్చుకోవాలనమాట. ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే. ఒకవేళ మీరు ఇంటి నుంచి ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఇక్కడ మీరైతే పెట్టేసి వాళ్ళు క్లాత్ బ్యాగ్స్ ఇస్తారు. దాంట్లో అయితే తీసుకొని ఎళ్ళవలసి ఉంటుంది. సో, ఈ విషయం తెలిసిన వాళ్ళెవరు ముందే మీరు ఇంటి నుంచే క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ తెచ్చుకుంటే బెటరు. సో, మేము కూడా క్లాత్ బ్యాగ్సే తెచ్చుకున్నాము. ఇంకా మేము ఇంటి నుంచే లంచ్ కూడా తెచ్చుకున్నామనమాట స్టీల్ బాక్స్‌లోనే. ఇంకా ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఏమేమి అలో ఉండవు అనైతే అక్కడ బోర్డ్ పైనయితే ఉన్నాయి. ఇంకా మేము టికెట్ అయితే తీసుకొని లోపలికైతే ఎళ్ళిపోతున్నాం. మేము సండే రోజు ఎళ్ళాము. సో, ఫుల్లు జనాలున్నారనమాట. హైదరాబాద్‌లో జనాలు మొత్తం జూ పార్క్‌లోనే ఉన్నట్టున్నారు ఆ రోజు. మేమైతే 10:30 వరకు వచ్చేసామనమాట. సో, మనకైతే 3 ఆప్షన్స్ ఉంటాయి జూ పార్క్‌లో తిరగాలంటే. ఒకటైతే టాయ్ ట్రైను. ఇదే అనమాట టాయ్ ట్రైను. సో, దీంట్లో 20 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. మనకి 20 మినిట్స్ రైడు ఈ టాయ్ ట్రైన్‌లో అయితే తిప్పి చూపిస్తారనమాట జూ పార్క్‌ని. ఫస్ట్ ఆప్షన్ టాయ్ ట్రైన్. సో, నెక్స్టొచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటుంది. దాంట్లో 1 అవర్ అయితే ఉంటుందనమాట రైడు. దాంట్లో తిరగొచ్చనమాట. నడవలేని వాళ్ళైతే, మనకు వాకింగ్ ఇబ్బందయిన వాళ్ళైతే ఈ వెహికల్స్ పైనయితే ఎళ్ళొచ్చనమాట జూ పార్క్ చూడడానికి. ఇంకోటైతే సైకిల్స్ గూడా ఉంటాయి. సైకిల్ రైడ్ గూడా ఉంటుందనమాట. 1 అవర్‌కి రూ. 20 అట్లుంటుందనమాట ఆ రైడు. అంటే మన ఓన్‌గా సైక్లింగ్ చేసుకుంటూ జూ పార్క్ అయితే చూడాలనమాట. సో, ఇదైతే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్. అట్లా కూర్చోపెట్టయితే తీసుకొనెళ్తారు. సో, మేమైతే ఫస్ట్ టోర్టాయిస్ దగ్గర తాబేలు దగ్గరకొచ్చాం. ఈ తాబేలుకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇదైతే మనకి ఫిషెల్ దేశ అధ్యక్షుడైతే మన ప్రెసిడెంట్‌కి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, దీని సంరక్షణ కోసం ఈ జూ పార్క్‌లో అయితే పెట్టేశారు దీన్ని. సో, దాని స్పెషాలిటీ. ఫస్ట్ అయితే మేము ఈ మ్యాప్‌నయితే ఒక ఫోటో తీసుకున్నాం మెయిన్‌గా. ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనకు కావాల్సిన యానిమల్స్ ఎక్కడెక్కడున్నాయో చూసి మనం డైరెక్ట్ అక్కడి దగ్గరికే ఎళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మేము బ్లాక్ మంకీ దగ్గరికొచ్చాం. ఇదైతే చాలా ఫన్నీగా ఉందసలు. మస్తు యాక్టివ్‌గా ఉంది ఈ మంకీ. సో, వచ్చినోళ్ళందరిని బాగా ఎంటర్‌టైన్ చేస్తుందనమాట. ఫోటోస్‌కి స్టిల్లులివ్వడం మంచిగా చూస్తుందసలు. మంచిగా అనిపించింది దాన్ని చూస్తే. బ్లాక్ మంకీ దీని పేరు. సో, పక్కనే ఒకటి వాటర్ ఫాల్ ఇట్లా వస్తుంటే పాపకైతే చూపిస్తున్నాననమాట. సో, అలా చూపించుకొని ఇంకా వేరే యానిమల్స్ దగ్గరికి చూడనీకైతే ఎళ్ళాము. అండ్ ఇక్కడ వాష్‌రూమ్స్ కానీ దేనికి ఇబ్బంది లేదు. సో, ఎవ్రీ 1, 2 కిలోమీటర్స్‌కైతే వాష్‌రూమ్ ఉంటుంది. సో, ఇది మొత్తం 300 ఎకర్స్ ఉంటుంది గదా! సో, నెక్స్ట్ అయితే మేము ఒక చిన్న లిపర్డ్ దగ్గరకొచ్చాము. సో, మంచిగా తిరుగుతుంది మేమొచ్చినప్పుడు అది అక్కడ ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే టైగర్ దగ్గరకొచ్చామనమాట. సో, అది మమ్మల్ని చూసి ఇంకా మంచిగొస్తుందనమాట. నా కోసం ఎవరో వచ్చారు చూడనీకన్నట్టుగానే మంచిగా వాక్ చేసుకుంటూ వస్తుంది. నిజంగా టైగర్ వాక్ అంటే టైగర్ వాక్ లాగానే చేసుకుంటూ వస్తుందది. అండ్ ఇదైతే పిజెంట్ పార్క్ అంట. సో, అన్ని పిచ్చుకలు, పావురాలు అయితే ఉంటాయన్నమాట లోపల. సో, మేమైతే లోపలికెళ్ళలేదు. ఎందుకంటే, మాకు ఇంపార్టెంట్ కొన్ని మా పాప అయితే చూడాలనుకుంటుంది మాత్రం మేము ఫస్ట్ అయితే చూపించాము. మా పాపకి యానిమల్స్ అంటే బాగా ఇష్టమనమాట. సో, ఇక్కడైతే ఇది వైట్ పీకాక్. చాలా బావుందసలు మస్తు బ్యూటిఫుల్‌గుంది. సో, మా పాపకి యానిమల్స్ అంటే చాలా ఇష్టమనమాట. సో, తనకి బయట లైవ్‌లో చూస్తే తను ఎలా రియాక్ట్ అవుతదో అని మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం జూ పార్క్‌కి తీసుకెళ్ళి చూపియాలని. సో, తను ఏమేమి చూడాలనుకుంటుందో అవన్నీ అయితే ఫస్ట్ చూపించామనమాట.
ఎలిఫెంట్, టైగర్, లయన్ ఇవన్నీ తను ఏమేమి చూడాలనుకుంటుందో అవైతే మేము ఫస్ట్ చూపించాం మ్యాప్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని. సో, అందుకే మ్యాప్ అయితే ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ టైమ్ వెళ్ళేటోళ్ళకి. సో, ఎలిఫెంట్‌నయితే చూసి మస్తు ఎక్సైట్ అయితుందనమాట. తను లైవ్‌లో అలా ఫస్ట్ టైమ్ అనమాట ఎలిఫెంట్ చూడడం. ఎప్పుడు ఆ బొమ్మలతోటే ఆడుకుంటుంది ఇంట్లో. సో, అది ఫస్ట్ టైమ్ తను బయట చూసేసరికి మస్తు ఎక్సైట్ అయితుందనమాట ఎలిఫెంట్‌ని చూసి. సో, నెక్స్ట్ ఇంకా కొన్ని యానిమల్స్‌ని, డీర్స్‌ని చూసి ఇంకా సఫారీ రైడ్‌కైతే ఎళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సఫారీ రైడు. ఇక్కడైతే టాయ్ ట్రైన్‌లో వచ్చినా, బ్యాటరీ వెహికల్స్‌లో వచ్చినా ఎవరైనా సరే ఇక్కడి నుంచైతే సఫారీ రైడ్ తీసుకొనైతే ఎళ్ళాలన్నమాట. సో, సఫారీ రైడ్‌లో ఏసీ బసెస్ ఉంటాయి. అండ్ నాన్ ఏసీ బసెస్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఏసీ బసెస్ అయితే 150 పర్ పర్సన్ ఉంటుంది. నాన్ ఏసీ అయితే రూ. 100 ఉంటుందన్నమాట. సో, టికెట్స్ తీసుకొని సో, ఇవన్నీ ఆన్‌లైన్‌లో దొరికితే ఆన్‌లైన్‌లో తీసుకొని ఎళ్ళని వాళ్ళు ఇలా లైన్‌లో, క్యూలో నిలబడి టికెట్స్ అయితే తీసుకొని పోవాల్సొస్తుంటుంది. మేమైతే ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సఫారీ రైడ్ అంటే ఏంటంటే మనకి కొన్ని గేట్స్ ఉంటాయి. అండ్ కొన్ని అడవిలో మనకి యానిమల్స్ అయితే బయటనే తిరుగుతుంటాయనమాట. మనమైతే బస్ దిగొద్దు. బస్‌లో నుండే చూడాలి. సఫారీ రైడ్‌కి నార్మల్‌గా మనం జూ పార్క్‌లో తిరిగేదానికి డిఫరెన్స్ ఏందంటే, అవి లోపలుంటాయి. మనం బయటుంటాము. ఇక్కడేందంటే మనం బస్ లోపలుంటాం. అవి బయట మంచిగా ఫ్రీగా తిరుగుతుంటాయనమాట. ఇట్లా మంచిగా చెట్ల కింద కూర్చొని నిద్రపోతుంటాయనమాట. సో, మనం అలా బస్‌లో కూర్చొని చూడాల్సొస్తుంది. సఫారీ రైడ్ ఒక 20 మినిట్స్ ఉంటుందనమాట. సో, ఆ 20 మినిట్స్‌లో మనకి అక్కడ బయటున్న యానిమల్స్‌నన్నీ చూపిస్తారు. సో, ఇక్కడైతే వైట్ బెంగాల్ టైగర్ అంటారు దీన్ని. సో, మంచిగా పడుకుంది. స్లీపేసిందనమాట. చూస్తుంది ఎవరో వచ్చినట్టున్నారని. కానీ అసలు ఏమనవండి. అసలు మనల్ని అయి సైలెంట్‌గా చూస్తూ ఉంటాయి. మేబీ వాటికి అలా ట్రైనింగ్ ఇస్తారేమో. సో, ఇక్కడైతే కొన్ని బోన్స్ ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా లేదండి యానిమల్. అవి లోపల ఎక్కడున్నాయో మరి. మేము ఆఫ్టర్‌నూన్ 1-1:30 అయితున్నాయి. అవి మంచిగా స్లీపింగ్ మోడ్‌లో ఉన్నట్టున్నాయి. సో, ఇక్కడైతే ఇంకో గేట్ గూడా వచ్చింది. మాకు ఒక ఎలుగుబంటి కనిపిచ్చింది. ఇదైతే మస్తు కామెడీగా చేసిందండి. ఫస్ట్ బస్ రాంగానే ఆ గేట్ దగ్గరనే పోయి నిల్చుందనమాట. గేట్ తీసి ఎప్పుడు బయట పడిపోదాం అన్నట్టు. సో, అది పొయ్యేదాకా ఆగి గేట్ తీయలేదు. సో, ఇక్కడికొచ్చి మంచిగా అది స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసినట్టు ఇక్కడ స్నానం చేస్తుంది. మస్తు కామెడీ చేసింది ఇదైతే కొద్దిసేపసలు. జింగిచా జింగే జింగేజా జింగిచా జింగే జింగేజా జింగిచా జింగే జింగేజా జింగిచా జింగే జింగేజా. అండ్ ఇదైతే ఆస్ట్రిచ్ అండి. చాలా పెద్దగా ఉంటుందసలు. దీని వెయిటే 65 కేజీస్ ఉంటుందంట. సో, మా సఫారీ రైడ్ అయితే అయిపోయింది 20 మినిట్స్. తర్వాత ఇంకా నెక్స్ట్ మేమేమేమి చూడాలనుకుంటున్నామో ఆ వీటి దగ్గరికైతే ఎళ్తున్నాము. సో, ఇక్కడ ఇట్లా బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. యూ ఆర్ హియర్ అన్నట్టుగా. మనం ఎక్కడున్నాం ఎగ్జాక్ట్‌గా అన్నట్టు తెలుసుకోవడానికి. ఇంకా మేమైతే ఇంకా వేరే యానిమల్స్ అయితే చూడనీకెళ్తున్నాం. మా పాప జిరాఫీ చూడాలనుకుంటుంది. లయన్ చూడాలనుకుంటుంది. సో, నెక్స్ట్ అయితే లయన్ దగ్గరికొచ్చాము. సో, ఇక్కడైతే లయన్ అయితే మంచిగా బజ్జుంది. సో, లయన్‌ని గూడా చూపించాము. అదెక్కడో దూరంగా కూర్చొని పడుకుందనమాట. ఆల్మోస్ట్ అన్నీ స్లీపింగ్ మోడ్‌లోనే ఉన్నాయి. ఆఫ్టర్‌నూన్ 1, 2, 3 అయితుంది గదా! సో, ఇక్కడైతే లయన్ మంచిగా చూస్తుందనమాట. ఫోటో తీస్తున్నారు నన్ను ఎవరో వీడియో తీస్తున్నారు అన్నట్టుగా స్టిల్ ఇస్తుంది. ఎంత ముద్దుగా చూస్తుందో అసలు. మా పాప అయితే మస్తు ఎక్సైట్ అయితుందనమాట అవన్నిటిని లైవ్‌లో చూసేసరికి. సో, ఇదైతే నీటి గుర్రం అంటారు కదా! వాటర్‌లోనే ఉంటుంది అదెప్పుడు. సో, బయటికైతే రాలేదు అది ఎంతసేపున్నా.
వాటర్‌లోనే మంచిగా పడుకుంది. ఇంకోటైతే రైనోసారు. ఇదైతే అక్కడెక్కడో ఉంది. అస్సలు దాని మొహం అయితే చూపించట్లేదు. ఎంతసేపున్నా దాని ఫేస్ అయితే చూపించలేదు నాకు. చాలా సేపు వెయిట్ చేశాను. అది ఇక్కడొస్తదేమో అని. అసలది అక్కడే నిల్చొని ఉంటుంది గానీ, అసలు ఫేస్ అయితే చూపించట్లేదు దాన్ని. ఇది ఇంకో రైనోసారు. అది గూడా అక్కడక్కడే ఉంటుంది అసలు. అదింకా ఎళ్ళిపోతుంది. నేనింకా వీడియో తీస్తున్నానని. అసలు ఫేస్ చూపించదంట అది. ఇదైతే నాకు చాలా నచ్చిందసలు. వచ్చినోళ్ళందరికీ మంచి స్టిల్లులిస్తుందనమాట. ఫోటో పోజులిస్తుంది, సెల్ఫీస్ దిగుతుంది. అందరూ దాంతో మంచిగా అసలేదో నార్మల్‌గా పర్సన్స్‌తో మాట్లాడినట్టు, "ఏ బ్రో ఇక్కడ చూడు బ్రో" అనంగానే అది మంచిగా చూసి స్టిల్లిస్తుంది ఫోటోస్‌కి, వీడియోస్ చూస్తుంటే అట్లా అక్కడే నిల్చుంది. చాలా సేపు అట్లనే నిలబడి చూస్తా ఉంది ఫోటోస్, వీడియోస్ తీసుకుంటే. అసలు చాలా నచ్చిందనమాట. ఇంకోటేందంటే నాకిక్కడికెళ్ళిన తర్వాత ఒక విషయం ఏం తెలిసిందంటే, మనకిక్కడ ఏమన్నా యానిమల్స్ నచ్చితే వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇయర్, 1 ఇయర్ అట్లా. కొంచెం అమౌంట్ అయితే పే చేసి మనమైతే అడాప్ట్ చేసుకోవాలంట. సో, దానికి మనం ఒక నేమ్ కూడా పెట్టుకోవచ్చనే విషయం అయితే నాకు తెలిసింది. ఎవరికైనా యానిమల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలామంది అడాప్ట్ అయితే చేసుకుంటారు. సో, నెక్స్ట్ అయితే ఇక జిరాఫీ దగ్గరకొచ్చాము. మా పాప ఒకటే జిరాఫీ అని అడుగుతుంది ఎప్పటినుంచో. సో, జిరాఫీ గూడా తనకి చూపించాము. సో, తను చూడాలనుకున్న యానిమల్స్ అన్నీ ఫైనల్‌గా అయితే చూసేసింది. చాలా సేపు దాన్ని పిలిచిందనమాట. అసలు రాలేదు అది వెనకకి ఇక్కడ సైడు. సో, ఇంకేమన్నా మీకు జూ పార్క్‌కెళ్ళే వాళ్ళకేమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు డెఫినెట్‌గా నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఈ వీడియోకి గూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇదొచ్చేసి ఫొస్సిల్ పార్క్ అంట. దీంట్లో అన్ని జంతువులవి బోన్సు అట్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసి అయితే పెట్టారు. అండ్ ఇంకోటి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. మనకి జూ పార్క్‌లో ఫుడ్ కోర్ట్‌లో ప్రైజెస్ కూడా నార్మల్‌గానే ఉంటాయి. మనం తినగలిగే అంటే మరి అంత ఎక్కువేమి ఉండవు. నార్మల్‌గానే అన్నీ దొరుకుతాయి. రేట్స్ కూడా బానే ఉంటాయన్నమాట. మేమైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం కాబట్టి ఫుడ్ కోర్ట్‌లో అయితే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అయితే మేము రెప్టైల్ హౌస్‌కయితే వచ్చాము. సో, ఇంకా ఈ టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికైతే ఎళ్ళాము. దీని పేరేదో నల్ల తలకల రాజపాము అంట. నిజంగానే రాజాలాగానే పడుకుంది అది మంచిగా. అసలు అన్ని పాములు అసలు పడుకొని అట్లనే ఉన్నాయండి. అసలు చూసినట్టు గూడా లేదు. మళ్ళీ అన్ని చిన్న చిన్నగున్నాయన్నమాట అసలు. ఇది ఇంకోటి కొండ చిలువ అనుకుంటా ఇది. చాలా పెద్దగుంది. అన్నీ పడుకొనే ఉన్నాయి ఆల్‌మోస్ట్. రెటిక్యులేటెడ్ కొండ చిలువ అంట దీని నేము. సో, ఇక్కడ మంచిగా పడుకొనే ఉంది. నాకైతే చాలా భయమసలు పాములంటే. ఇంకోటి రక్తపింజర చాలా డేంజరస్ పామసలు. సో, అక్కడెక్కడో ఉంది. కొంచెం కనిపిస్తుంది అంతే. అక్కడ ఎక్కడెక్కడనో మూలలకు ఉంటాయండి. మనమే వెతుక్కొని చూడాలి అవెక్కడున్నాయా అని. ఇదైతే ఇక కోబ్రా మంచిగా చూస్తుంది. ఇదొక్కటే నాకు తెలిసి ఈ ఒక్క పామే చూస్తుంది అసలు లేచి అందరిని. మిగతా అన్నీ పడుకొనే ఉన్నాయి అసలు. అక్కడ ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి మళ్ళీ. సో, ఇదొక్కటే ఇండియన్ కోబ్రా. అందుకే చూస్తుందనుకుంటా లేచి అందరిని.
అండ్ ఇంకా ఈ చిన్న చిన్న తాబేళ్ళు, ఇంకా చిన్న చిన్న స్నేక్స్ చిన్న చిన్నవున్నాయి అసలవి. నాకు తెలిసి ఇప్పుడిప్పుడే కొన్ని తెచ్చి పెడుతున్నారనుకుంటా. ఇదొచ్చేసి ఉడుము అంటారు గదా! మనకి నీటి ఉడుము అంట. సో, చాలా పెద్దగుందనమాట. ఇవైతే మొసళ్ళు ఇంకా బయట ఊరికేనే ఉన్నాయవి. సో, ఇదైతే మస్తు ట్రై చేస్తుందనమాట బయటికి రానీకి. ఎంతసేపు ట్రై చేసిందంటే అక్కడ మిర్రర్‌ని పట్టుకొని అసలు నన్ను బయటికి పంపించండి అన్నట్టు గొడవ చేస్తుంది. మస్తు సేపు దాన్ని మిర్రర్ తోటి దాన్ని పలగొట్టేసి బయటకొద్దామన్నట్టు ట్రై చేసింది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.